కళ్ళు కద్దుకోవాలి అనిపిస్తుంది. అంత నీట్ గా రాశాను. ఈ అయితే వద్దు అంది. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది? బాగా చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, చదవని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. నీకెలా ఉంది అని అడుగుతున్నాను. కొన్ని ఈజీగా ఉన్నాయి, ఇంకొన్ని కష్టంగా ఉన్నాయి. అవునా? మరి ఎన్ని మార్కులు వస్తాయి? టీచర్ ఎన్నిస్తే అన్ని వస్తాయి. ఏంటి మాస్టారు లేచి నిలబడ్డారు? ఏంటి విషయం? నిన్నిలా గాలికి వదిలేశాం కదా, స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి చదివిస్తే దారికొచ్చేదానివి. అలాగే మాస్టారు, అలాగే కానివ్వండి. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? నీ గుర్రం చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? ఏయ్ ఇవ్వు, నేను చెప్తాను. ఇదిగో దీంతో ఇలా చంపేశాను. నువ్వేసింది రాంగ్ స్టెప్. ఏనుగు అలాగా రాకూడదు. ఏ ఊరుకో నానా, ఏనుగు చాలా పెద్దది, ఎలాగైనా వస్తుంది. ఇది రాంగ్ రూట్. ఏ నీకు తెలియదు నానా, ఇదే కరెక్ట్. అవునా? నువ్వింత అల్లరి నేర్చుకున్నావు నాకు తెలీదే. నాతో టైం స్పెండ్ చేస్తేనే కదా నేనేంటో అని నీకు తెలిసేది. నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాతే అర్థమైంది, ఈ ఇంట్లో నువ్వు అమ్మ నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని. మీరిద్దరూ నాతో ఇలా టైం స్పెండ్ చేస్తే నాకు హ్యాపీ. మాకు నీతో ఉంటే చాలా హ్యాపీ. నీ అల్లరి, నీ మాటలు ఎప్పుడు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఆ మూమెంట్స్ అన్నీ మిస్ చేసుకున్నాం అనిపిస్తుంది. యు ఆర్ లైక్ మై అమ్మ. ఓకే మై సన్. ఆడదామా? ఇదిగో ఇలా రాంగ్ స్టెప్స్ వేయకుండా ఆడాలి. ఎవ్వరే దీన్ని గులాబ్ జామున్ అనేది? ఎంత కష్టపడి ఎంతో రుచిగా గులాబ్ జామున్ చేస్తే కావాలని బాలేదని వంక పెట్టారు. ఇన్ని జామున్స్ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? గులాబ్ జామున్ చేసివ్వమ్మా. పాపం భవానీ జామున్ కావాలని ఆశపడింది. ఇంట్లో చేయలేకపోయాను. ఇక్కడ చేసి పెడితే ఎవ్వరూ తినలేదు. నేను ఇంటికి తీసుకెళ్తే అమ్మో వద్దు. నేనే. కంగారు పడుకో శివకామి. జామున్ చేసావు కదా, అక్కడ తినలేకపోయాను. జామున్ తినాలని అనిపిస్తుంది. చాలా ఉన్నాయి. 2 ఇవ్వవా? ఇది మీరు తిన్నదే, ఇదిగో తీసుకోండి. అక్కడ తినడానికి కుదరలేదు. నిజానికి నువ్వు గులాబ్ జామున్ బాగా చేశావు. వాళ్ళిద్దరూ బాలేదని చెప్పారు కదా, నేను వాళ్ళకి వంత పాడక తప్పలేదు. లేకపోతే ఇంట్లో గొడవలైపోతాయి. పర్లేదు, మీరు తిని చూడండి. సరే. ఆహా, ఇంకోటేవా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, జామున్ వెన్నలా ఉంది.
నోట్లో వేసుకుంటే చాలు, తినాల్సిన అవసరమే లేదు.